వెల్కమ్ టు సిటీ న్యూస్. ని లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు అశాంతి కలిగించేలా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్ శ్రీనివాసన్ వెల్లడి. గోదావరి నది ఒడ్డున ముమ్మరంగా కొనసాగుతున్న కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర పనులు. ముర్మూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వసంత పంచమి సందర్భంగా గోదావరికని శారదానగర్ శిశుమందిర్లో వైభవంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. సమ్మక్క సారలమ్మ తల్లి కరుణించడం మూలంగానే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వెల్లడి. ప్రజలకు అశాంతి కలిగించేలా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని రామగుండం నూతన పోలీస్ కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసన్కు పోలీస్ అధికారుల నుండి ఘన స్వాగతం లభించింది. కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి మీడియాతో మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికంగా ఉన్న గంజాయి స్మగ్లర్ల నుండి యువతకు రక్షణ కల్పిస్తూ గంజాయి బారిన పడ్డ యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అసాంఘిక శక్తుల నుండి ఆకతాయిల నుండి ప్రజలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని అన్నారు. రామగుండం మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్పై స్పందిస్తూ ర్యాగింగ్పై అధికారులు పర్యవేక్షించి పూర్తి విచారణ చేపడతామని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే ర్యాగింగ్కు తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తన డ్యూటీ నిర్వహణను మార్చుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పనిచేస్తానంటూ వెల్లడించారు. సో అతను చాలా ఫేర్గా చేసి ఇంటర్వ్యూలో ఏంటి ఫస్ట్ డైరెక్ట్గా డిఎస్పీ పెట్టారు. ఏం శ్రీనివాస్ డిఎస్పీ పెట్టావు అంటే హైట్ వైట్ బాగున్నావు అని అన్నాను. లేదు సార్ హార్డ్ వర్క్ చేయాలని. దెన్ ఈ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఐ గాట్ డిఎస్పీ. ఫ్యాక్షన్ ఏరియా ఫ్యాక్షన్ ఫుల్ ఫ్యాక్షన్ ఏరియా. దాని తర్వాత ఖమ్మం చేసాము, టౌన్ ఏరియా. దెన్ దేవరకొండ. ఈ విషయంలో నేను జాయింట్ సిపిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సిపి ఆనంద్ గారు ఎంటైర్ స్టేట్కి నార్కోటిక్ కంట్రోల్కి ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే సార్ వచ్చారు. సో దాంట్లో ఉన్నప్పుడు సార్ చాలా మెథడ్స్ చేశారు. తర్వాత కొన్ని ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేశారు, ఎట్లా దాన్ని ట్రాక్ చేయాలి, ఎట్లా చాలా పట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ టాస్క్ ఫోర్స్ ఉంది, మేము యాక్టివేట్ చేస్తాం ఫుల్గా. ఐ నో హౌ టు కంట్రోల్ దాట్. బస్ ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే మాత్రం దే విల్ బి వెరీ సివియర్ యాక్షన్ అగైన్స్ దెమ్. ఐ డోంట్ కేర్ వెదర్ how many days I will be here, but I will do tough job. That's it. ర్యాగింగ్ అనేది మెడికల్ కాలేజీలో విద్యతో జరుగుతుంది సార్. దాన్ని మీరు ర్యాగింగ్ చెప్పారు కదా. నేను చెప్తున్నాను, నేనే నా మొత్తం కెరీర్ రిఫ్లెక్ట్ అయిన అట్లాంటిది నేను అస్సలు అలో చేయను కూడా, చేయనివ్వను కూడా అందరికీ, మా ఆఫీసర్స్ అందరికీ. దెన్ దిస్ ఈస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దెమ్. అండ్ ఆల్సో దోస్ హు ఆర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు కదా చేస్తామంటే మొత్తం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక మెంటర్గా ఉండాలి. సీనియర్ అన్నప్పుడు మెంటర్. ఇప్పుడు నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు. ఇప్పుడు చెప్తాను, నేను డైరెక్ట్గా ఎంతమంది నాకు మెంటర్గా ఉన్నారు, నన్ను పర్టికులర్గా ఇక్కడ రావాలి నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా చేయి అని చెప్పేసి గైడ్ చేసి. ఇప్పుడు నేను ఒక సీనియర్ అయినా కాబట్టి నా వాళ్ళని నేను గైడ్ చేస్తాను. ఏ కాలేజీలో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ, లేడీ సూపరింటెండెంట్స్ కానీ, వాళ్ళందరూ దాంట్లో టీంలో ఉంటారు. వెరీ సూన్ విల్ లాంచ్ మెసేజ్ షుడ్ గో ఫ్రమ్ యూ. ఐ రిక్వెస్ట్, ఐ అపీల్ టు యూ ఆల్, దిస్ షుడ్ బి అ టఫ్ అగైన్స్ these those who are indulging, taking it easy. Don't take it easy from police side. We will be very, very tough against you. And
be as a mentor, be as a big brother, not as a harasser. Okay, this is what my message is. And at the same time, narcotics దాంట్లో ఒక్క ఆకు కూడా వేస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను. భక్తులు కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సార్లమ్మ అమ్మవార్ల జాతర పనులు గోదావరి నది తీరాన సమ్మక్క సార్లమ్మ జాతర ప్రాంగణంలో వేడుకగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర కాగా గోదావరి నది ఒడ్డున సాగే సమ్మక్క సార్లమ్మ జాతర మినీ మేడారంగా పిలువబడుతూ ప్రతి 2 ఏళ్లకు ఒకమారు దాదాపు 5 లక్షల మంది భక్తులతో సాగుతూ వస్తుంది. ఈ ఏట ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జాతర కొనసాగనుండగా అందుకు రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకుని జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు సక్రమంగా కల్పించేలా సింగరేణి యాజమాన్యానికి అప్పగించారు. జాతర ప్రాంగణంలో ఈసారి కనీ విని ఎరుగని రీతిలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయితే విగ్రహాలు లేని వనదేవతలు సమ్మక్క సార్లమ్మ జాతర అతిపెద్ద మేడారం జాతరగా కొలబడుతుండగా మేడారం జాతరకు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రత్యేక గుర్తింపు లభించింది. గిరిజన ఆధారాలను సాంప్రదాయాలను మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ప్రతిబింబిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాజాతరకు దేశం నలుమూలల నుండి కోట్లాది మంది జనం తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. కుంభమేళా తర్వాత కోట్లాది మంది జనం తరలివచ్చే ఏకైక జాతర మేడారం జాతరగా ప్రఖ్యాతి చెందింది. స్థానికంగా గోదావరి నది ఒడ్డున సింగరేణి ఆధ్వర్యంలో మినీ మేడారంగా సాగే జాతరలో మేడారం జాతరకు తీసిపోని విధంగా సౌకర్యాలను సమకూర్చుతున్నారు. సమ్మక్క సార్లమ్మ గద్దెలకు చుట్టూ గ్రిల్స్కు ప్రహరీ గోళ్లకు పెయింటింగ్ పనులు, జాతర ప్రాంగణంలో లోపలికి వెళ్లే దారిలో వనదేవతల జాతర ఉట్టిపడే విధంగా ఆర్టిస్టులు వివిధ కళారూపాలను వేస్తున్నారు. గోదావరి నది ఒడ్డున భక్తులు స్నానం ఆచరించడానికి షవర్స్, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు టెంట్లతో గుడారాలు నిర్మించుకొని ఉండడానికి వీలుగా ఆలయం బయట స్థలాన్ని చదును చేయించారు. భక్తులకు మంచి సౌకర్యం, కరెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. సింగరేణి కార్పొరేషన్, ఎన్సీడీపీఎల్ అధికారులు, జాతర కమిటీ, కాంగ్రెస్ నాయకుల పర్యవేక్షణలో రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ ప్రత్యేక చొరవతో పనులన్నీ చకచకా సాగిపోతున్నాయని, ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తవని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 21, 22, 23, 24 తేదీలలో సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు ప్రియతమ నాయకుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రజలకు సౌకర్యార్థం సింగరేణి, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎఫ్సీల వాళ్ళు, ఆలయ కమిటీ వారు కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి చుట్టుపక్కల గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి భక్తులకు సౌకర్యార్థము వాళ్ళు షామియానా టెంట్ వేసుకొని ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణి పెద్ద ఎత్తున ఈ యొక్క జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్జీవన్ జీఎం గారు విశేషంగా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఏం లోటుపాటు లేకుండా ఎలక్ట్రిసిటీ కానీ, వాట్సాప్లో కానీ ప్రజలకు ఈ మూత్ర విసర్జన చేసే ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. గతంలో కంటే వైభవంగా తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అంటే మేడారం తర్వాత మళ్ళీ గోదావరి ఖండంలో జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాజమాన్యాలు, తర్వాత ప్రజాప్రతినిధి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఆలయ కమిటీ వారిని సంప్రదిస్తూ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి, తేదీ 21/2/2024 నుండి 24/2/2024 వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు అతి వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనకున్నటువంటి ఇక్కడ ఉన్న చుట్టూ సంస్థలను పిలిచి ఎవరు ఏం పని చేయాలని ఒక మినిట్స్ తయారు చేసి ఆ మినిట్స్ ప్రకారం వాళ్ళకు ఆర్డర్ పాస్ చేసి ఇవి బాలన్న గారిని అట్లే శ్రీనివాస్ గారిని ఇక్కడ పర్యవేక్షణ కోసం ప్రత్యేకించి ఇక్కడ ఉంచి ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఏం తక్కువ ఉన్నాయి, ఇంకేం కావాలని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ పనులు జరుగుతున్నాయి. ఈసారి అతి చురుగ్గా, అతి నీట్గా, ఇంతవరకు మేము కూడా చేయలేదు ఇంత మంచిగా. ఈసారి చాలా మంచిగా నీట్గా తయారైంది. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు, ఒక 6
తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా షవర్స్ 2 పాయింట్లు, ఇంతకుముందు 1 పాయింట్ ఉండేది, ఈసారి 2 పాయింట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాటర్లో స్నానం చేసి దురద అలాంటిది రాకుండా ఉండాలని గోదావరి ఫిల్టర్ వాటర్ను మళ్ళీ షవర్స్ ద్వారా అందించే ప్రయత్నంలో భాగంగా 2 షవర్స్ పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటాను. దీనికి కోఆపరేషన్ చేసే సింగరేణి ఎన్టీ యాజమాన్యం, ముఖ్యంగా జిఎం గారు బాగా దీన్ని పట్టించుకొని రోజు తిరుగుతూ పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంతర్గాం మండల పరిధిలోని ముర్మూర్ గ్రామంలో చెరుకు తోట వంశస్థులు నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేసిన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణలతో కోరకంటి చందర్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు మండల ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు భానోతు తిరుపతి నాయక్, జూల రాజు, అవునూరి రాజేష్, ప్రశాంత్, గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. ओम जो वेदाहं ब्रह्मणो वेदामृतेन उदामृणे तस्मै ब्रह्माजाय कीर्तं प्रजान्तुः भाग्यदेवे प्रणयति ब्राह्मणाः से उत्तरेतु ब्राह्मणो वै सर्वा देवता దండమైన పట్టించేయండి వాసిపోతుంది. సరస్వతి మాత అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా బుధవారం గోదావరికని శారదానగర్ శిశు మందిర్లో జ్ఞాన సరస్వతి మందిర ఆవరణలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గోదావరికని శారదానగర్ శిశు విద్యా మందిర్ పాఠశాల విద్యా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతి మందిర ఆవరణలో వేద పండితుల నడుమ జరిపించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు పూజలో కూర్చొని గణపతి పూజ, సరస్వతీదేవి పూజ నిర్వహించి పిల్లలతో బియ్యంలోనూ పలకపై ఓంకారం, శ్రీ అక్షరాలను దిద్దిస్తూ అక్షరాభ్యాసం చేయించారు. అలాగే హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పాల్గొని పిల్లలతో అక్షరాలు దిద్దిస్తూ అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు, కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ వసంత పంచమి, సరస్వతి మాత రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం మూలంగా మంచి ప్రయోజకులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ విద్యార్థులు చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆలోచింపజేశాయి. శ్రీ వసంత పంచమి రోజు, అలాగే శ్రీ పంచమి, మదన పంచమి కూడా అంటారు. ఈ యొక్క పంచమి రోజు అమ్మవారు జ్ఞాన సరస్వతి వారు జన్మించిన రోజు పర్వదినాన్న ఈరోజు
చుట్టుపక్కల కూడా ఎక్కడ లేనంత గొప్ప దేవాలయం ఇక్కడ ప్రధాన దేవాలయంగా సరస్వతీదేవి కొలిచే ఈ చుట్టుపక్కల గోదావరి ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క సరస్వతీదేవి ప్రధాన విగ్రహంగా కూడా ఎక్కడ లేదు. ఉపాలయంగా ఉంది తప్ప ఉపాలయాలు ఉన్నాయి తప్ప ప్రధాన విగ్రహంగా ఈ యొక్క సరస్వతి మంది పాఠశాలలో మాత్రమే ఉన్నది. కావున ఈ యొక్క పాఠశాలలో ఉన్న శ్రీ సరస్వతి మాతకు ఎంతో గొప్ప విశిష్టత కలిగి ఉంది. అమ్మవారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తున్న నమ్మకం భక్తులకు కలిగింది. అలా కలగడం ద్వారా ఈ రోజు ఇంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ యొక్క పాఠశాలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం అనేది ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఏ ఒక్క పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ యొక్క పాఠశాలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం వల్ల వాళ్ళు ఉన్నత స్థితికి పోగలుగుతారు. అలాగే మహోన్నతమైన స్థానానికి ఉంటారు. జ్ఞాన సంపద కూడా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన పాఠశాలలో నిర్వహించుకోవడం ద్వారా ఆ యొక్క సరస్వతి మాత కరుణా కటాక్షాలు అందరిపైన ఉంటాయి. అలాగే ఈ యొక్క అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం వల్ల ఉన్నత స్థితికి పోతారనేది నమ్మకం ప్రగాఢ నమ్మకం ఈ యొక్క భక్తులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఎప్పటి నుంచో నమ్మకం అనేది వస్తుంది. ఇక్కడ అభివృద్ధి చెంది ఈరోజు దాదాపుగా 100 పైన మరి అక్షరాభ్యాసం కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి ఇందాక మా అయ్యవారు చెప్పినప్పుడు చాలా మంచి విశిష్టత మరి ఈ రోజున ఇక్కడ విధంగా ఇక్కడ ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చాలామంది తల్లిదండ్రులు ఆ నమ్మకంతో వచ్చి ఇక్కడ పూజలు చేయించి తర్వాత పిల్లలకు అక్షరాభ్యాసం అనేది ఇక్కడ చేసుకొని పోతారు. మరి ఈ సరస్వతి శిశుమందిర ప్రాంగణం ఏదైతే ఉందో చాలా అంగరంగ సుందరంగా తర్వాత మంచి గ్రీనరీతో కలిగి ఉన్న మంచి వాతావరణంతో ఉన్న అన్ని వసతులతో ఉన్న ఇది మంచి కేంద్రం. మరి దీంట్లో చదివిన విద్యార్థులు మంచి సంస్కారంతో పాటు అన్ని రకాల విద్య అనేది ఇక్కడ అభ్యసిస్తారు. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ పాఠశాల అధ్యక్షులు బంకా రామస్వామి, భగవాన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రఘువీర్ సింగ్, శ్రీనివాస్, శ్రీధర్, రమాకాంత్, జనార్దన్, కె సావిత్రి, స్రవంతి, పోషకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని జవహర్ నగర్ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సరస్వతి మాత జన్మదిన వేడుకలను వసంత పంచమి శుభ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 35 మంది చిన్నారులకు అక్షరాభ్యాస స్వీకార కార్యక్రమం, గాయత్రి యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల అధ్యక్షులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించి గాయత్రి యజ్ఞంలో పాల్గొని మాట్లాడుతూ మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం జరుపుకోవటం అనాదిగా వస్తున్నదని, ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు ఉన్నత విద్యావంతులవుతారని, వారిలో సర్వాంగీణ వికాసం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి గంధన్ రవీందర్, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి గోటికార శ్రీనివాస్, రాచమల్ల జనార్దన్, విజయగిరి వెంకటేశ్వర్లు, రాచమల్ల రమణారెడ్డి, ఇసంపల్లి వెంకన్న, వేపూరి రామన్న, సాదుల లక్ష్మీనరసయ్య, జంగం అనిల్తో పాటు మాతాజీ, పోషకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమ్మక్క సారలమ్మ తల్లి కరుణించడం మూలంగానే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వచ్చారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వెల్లడించారు. గోదావరి కన్లోని గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జరుగుతున్న పనులను బుధవారం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ గత జాతర వేడుకలకు హాజరైన క్రమంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను చూసి బాధపడ్డామని, అప్పుడే సమ్మక్క సారలమ్మ తల్లులను ఈ రామగుండం ఎమ్మెల్యే అయ్యేలా చూడాలని కోరుకున్నారని, ఆ అమ్మ తమ కోరిక ఆలకించి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగిందని, అందుకే ఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా 100 గదులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. అమ్మవారి చల్లని చూపు రామగుండం ప్రజలందరిపై ఉండాలంటూ పేర్కొన్నారు. ఎంత ఆనందంగా ఉందంటే, గతసారి ఇక్కడికి వచ్చినప్పుడు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, నేను అక్కడి నుంచి నడిచొస్తూ ఉన్నప్పుడు అనుకున్నాం, ఏంటిది, ఏం జరుగుతుంది, అసలు దేవుడి దగ్గర కూడా మనకి మంచి సౌకర్యం లేని పాలన అయిపోయిందని ఎంతో బాధపడ్డాడు రాజ్ ఠాకూర్. నేను అప్పుడు ఇక్కడ వచ్చి మొక్కుకున్నాం, తల్లి మాకు ఒక్క అవకాశము రాజ్ ఠాకూర్కి ఇస్తే ఆయన మొత్తం ఇక్కడ ఎంత అందంగా ఈ ప్రదేశాన్ని ఒక టూరిజము, ఒక ప్రతి ఒక్క పిల్లలు ఫ్యామిలీతో వచ్చి గడుపుకునే విధంగా ఎంతో ఆనందంగా వస్తే మళ్ళీ పోబుద్ధి కాకుండా చేయాలి అనే కోరిక మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాకు చెప్పడం జరిగింది. ఆ తల్లి దయ వల్ల, ఆ సమ్మక్క సారలక అమ్మ దయ వల్ల ఈరోజు ఆయనని ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఆ దేవుడు దయ ఉండి ఆయన ఈరోజు గెలవడం జరిగింది. ఇక్కడ మా చైర్మన్ అన్న చాలా కష్టపడుతూ ఉన్నాడు. మా మక్కన్ సింగ్ కుటుంబం, మా సిబ్బంది కూడా చాలా బాగా ఇక్కడ ప్రతిరోజు ఆయన పాపం అసెంబ్లీలో మన గురించి పోరాటం చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ మేము అందరం కూడా వచ్చి అన్నీ బాగా జరుగుతున్నాయా లేదా అని అందరం కలిసి కుటుంబంలాగా ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాం. మన సింగరేణి సిబ్బందికి, యాజమాన్యంకి అండ్ RFCL వి థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దేర్ సపోర్ట్. NTPCకి అక్కడ ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది, ఇక్కడ మాకు వాలంటీర్స్, ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతిది ఇక్కడ జరిగేదంతా చాలా బాగా ఉండి ఒక మంచి దిశలో నడపాలని రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ని అరేంజ్ చేసిండ్రు. అంతర్గాం మండల కేంద్రంలోని ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం వసంత పంచమి శుభ సందర్భంగా ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గాం తహసీల్దార్ పరకంటి రామ్మోహన్ రావు పాల్గొని స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, చదువుల తల్లి సరస్వతిదేవి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలు రాబోయే కాలంలో ఉన్నతమైన విద్య నేర్చుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ఉన్నతమైన విద్యను కొనసాగిస్తారని, అందుకే ఈ మంచి రోజున అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం కూడా చేయడం మంచి శుభదినమని అన్నారు. వసంత పంచమి పర్వదిన సందర్భంగా మరి అమ్మవారి సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా ఈరోజు విశేష ఫలప్రదమైనది. ఈరోజు అక్షరాభ్యాసం, చిన్నారి పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించడం అనేది ఈరోజు దేశమంతటా జరిపిస్తారు. దానిలో భాగంగా ఈరోజు మన అంతర్గాం మండల కేంద్రంలోని ముర్మూరు గ్రామంలో మరి అంగన్వాడీ ఈ పాఠశాలలో ఈ చిన్నారి పిల్లలకు మరి వీళ్ళందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో పిల్లలు దాదాపు 23 మంది పిల్లలు ఈరోజు అందరికీ అక్షరాభ్యాసం అనేది చేయించడం జరిగింది. వీరందరూ మంచిగా విద్యను ఈరోజు అభ్యసించి
ఒక ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్ పెండ్యాల విమల, కమిటీ సభ్యులు వి శారద, శిరీష, కందుగుల ధనశ్రీ, ఆయా కొదురుపాక లక్ష్మి, రామలావణ్య, జ్యోతి, శ్వేత, గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం, రామగుండం ఎన్వీఐ భీమ్సింగ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్లకార్డులతో డిపో నుంచి ఉద్యోగులు ర్యాలీ నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ మేరకు డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో భీమ్సింగ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి భద్రతగా పరిగణించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కిరణ్, అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ, ఎం సంధ్యారాణి, కె సదానందం, శంకరయ్య, వలి, మహమ్మద్, పికే స్వామి, ఇందిరాదేవి అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 45వ డివిజన్లో చంద్రశేఖర్ నగర్లో ఇల్లు నిర్మించుకుని 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇంటి నెంబర్ను తొలగించారని, తమకు వెంటనే న్యాయం చేయాలని బాధితురాలు జంగంపల్లి విజయ కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. గోదావరికని పట్టణంలో ఎంతో మంది సింగరేణి స్థలాల్లో ఇళ్ల నిర్మించుకుని ఉంటుండగా కొందరు వ్యక్తులు తనపై కుట్ర పన్ని అనవసరంగా తన ఇంటి నెంబర్ తొలగించి మున్సిపల్ నల్లాను తొలగించారని రామగుండం కమిషనర్ ఈ విషయంలో చొరవ చూపి ఇకనైనా తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నగర్లో నేను 40 సంవత్సరాల సంది ఉంటాను. సింగరేణి ల్యాండ్ అప్పుడు సింగరేణి వాళ్ళు ఏ రకంగా జనాలు అందరు ఉన్నారో ఆ రకంగానే నేనున్నా. అందులో గుడిసెలు వేసుకొని ఉన్నా. అది పెద్ద కాలువలు ఉంటే పోయి పక్కకు గుడిసేసుకున్నా. కాలువ భూమిని అట్లనే ఉంచుకొని చుట్టూ అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మాకు జీతాలు తక్కువ. చుట్టూ ఎనుగు నాటుకున్నా ముళ్ళ కంపతోటి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ చుట్టూ గోడ పెట్టుకున్నా. నాకు ఇంటి రిజిస్ట్రేషన్ ఉంది, నాకు మున్సిపాలిటీ పంపు ఉంది, నాకు కరెంటు మీటర్ ఉంది. అయితే ఈ ఇంటి నంబరు నాకు తెలియకుండా మరి మున్సిపాలిటీ వాళ్ళకు ఎన్ని పైసలు ఇచ్చిండో, ఎన్ని లక్షలు ఇచ్చిండో డబ్బులు. అయితే మాకు ఎలాంటి నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, నాకు వాళ్ళు వచ్చి నన్ను ఎంక్వైరీ చేయకుండా, నాకు ఒక నోటీస్ ఇవ్వకుండా నా ఇంటి నంబర్ తొలగిచ్చిండు, నా పంపు తొలగిచ్చిండు. తొలగించినాక ఎందుకు తొలగిస్తారంటే మీది ఇట్లా మున్సిపాలిటీ కమిషనర్ తీసేయమని చెప్పినాక మేము వచ్చినాం. ఇప్పుడు 15 రోజుల సంది కమిషనర్ చుట్టూ తిరుగుతున్నా. ఇక అనుకుంటా నాకు ఏ న్యాయం చేస్తలేడు. ఇప్పుడు అప్పుడు అనటాడు మరి వాళ్ళ దగ్గర కమిషనర్ సార్ ఎన్ని డబ్బులు తీసుకున్నాడు. మరి నాకు న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే నాకు అన్న జీవితం అన్యాయం చేసుకుంటా నేను నా పిల్లల కోసానికి. గోదావరికండ్లో ఎంతమంది లక్షల మంది ఉన్నారు. అంతమంది ఇండ్లలో ఎట్లున్నారో నేను కట్టున్నా. గోదావరికండ్లో సింగరేణి జాబ్ చేసే వాళ్ళకి ఏ న్యాయం జరిగిందో అందరూ సింగరేణి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ సుధా సింగరేణి ల్యాండే ఉంది. నేను ఒక్కదాన్నే లేను. నాకు మీరు అందరు కలిసి అన్యాయం చేసిరు వాళ్ళు గవర్నమెంట్. నాకు న్యాయం చేయాలి. నేను గరీబ్రాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు అశాంతి కలిగించేలా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్ శ్రీనివాసన్ వెల్లడి. గోదావరి నది ఒడ్డున ముమ్మరంగా కొనసాగుతున్న కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర పనులు. ముర్మూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వసంత పంచమి సందర్భంగా గోదావరికని శారదానగర్ శిశు మందిర్లో వైభవంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. సమ్మక్క సారలమ్మ తల్లి కరుణించడం మూలంగానే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వెల్లడి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.